మైక్రో గ్రీన్స్ అండి, ఇంట్లో పెంచినాయి. గోధుమ గ్రాసు అన్ని స్ప్రౌట్స్ కలిపి పెంచినాయి. ఇదైతే ఇప్పుడు గోధుమ గ్రాస్. తమలపాకండి, ఇది చల్లారాక గోరువెచ్చగా తీసుకుంటే అయిపోతుందండి. డైలీ హాట్ వాటర్ ఒక్కో రోజు ఒక్కోలా తీసుకోవాలండి. ఇది ఈజీగా ఒక ముగ్గురు నలుగురికి అవుతుందండి. మనం ఒక బౌల్ ఓట్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టేసి లైట్గా, ఆ తర్వాత మిల్క్ కలిపితే మనం ఎంతమందికి కావాలనుకుంటే అంతమందికి అవుతుందండి. రైతుకు మేము ఒక ముగ్గురు నలుగురు తీసుకుంటామండి. 1 బౌల్ వస్తుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి, ఇంకా బాదం అండి, నానబెట్టిన బాదం కాబట్టి ఓవర్ నైట్ పొట్టు తీసేసాను. మనం ఇలా ఒక్కరం కూడా తినొచ్చండి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే అవసరం ఉండదు. ఇంకా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వాటర్తో సహా పోసేస్తున్నామండి. ఇంకా పిల్లలకైతే చక్కెర కానీ బెల్లం కానీ వేసి ఇవ్వచ్చండి. పెద్దవాళ్ళకి కాబట్టి మేము చక్కెర బెల్లం ఏది తీసుకుంటలేము, ఇలాగే తీసుకుంటాం డైరెక్ట్. ఇంకా చియా సీడ్స్, సబ్జా గింజలండి, అనారండి, ఏవైనా వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ మనం పాలు కొద్ది గోరువెచ్చగా అయ్యాక ఏవైనా వేసుకోవచ్చు. మొన్న బనానా వేసాను, నిన్న యాపిల్ వేసాను, ఈరోజు అనారు. ఇంకా ఇలా డైలీ ఒక్కరిని తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ అవసరం లేదండి. ఇంటిల్లి 10 కిలో ఇచ్చినా కూడా బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. లేదా బ్రేక్ఫాస్ట్ ముందు ఇలా 1 కప్పు